దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు మానవులకి సంబంధించినటువంటి ప్రతి విషయానికి కావలసినటువంటి జ్ఞానముతో కూడుకున్నటువంటి వాక్యమును ఇచ్చాడు. సో దేవుణ్ణి ఎరుగనటువంటి వారు ఎలా దేవుణ్ణి తెలుసుకోవచ్చో, ఎలా దేవుడి యందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది రక్షణ పొందొచ్చో చెప్పాడు. దేవుణ్ణి తెలుసుకున్న వారు ఎలా పరిశుద్ధతలో పెరగొచ్చో, ప్రభువును ప్రేమించుటలో, ప్రభు కొరకు జీవించుటలో, ఫలించుటలో వర్ధిల్లొచ్చో చెప్పాడు. అది దేవుడి యొక్క వాక్యము ద్వారా ప్రతి మనిషికి అందుబాటులోనికి వచ్చింది కనుక ప్రతి ఒక్కరూ పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆలోచనతో వారు ఆ వాక్యానికి తమను తాము అప్పగించుకుంటే తమ జీవితంలో పొందనటువంటి ఆశీర్వాదం అనేది ఉండదు. కానీ విషాదం ఏంటంటే చాలా తక్కువ మంది ఆ స్థితికి వస్తారు, ఎక్కువ మంది ఆ స్థితికి రాకుండానే కొట్టుకుపోతారు. ఈరోజు మనము ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని, మరి ముఖ్యంగా ఈ చివరి దినాల్లో చాలామందిలో ఎక్కువగా కనబడేటువంటి ఒక విషయాన్ని మనము క్లుప్తంగా వింటాం. అంశం ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్, లాభము నష్టము, లాభము నష్టము. 1 తిమోతి 6వ అధ్యాయం 6వ వచనము, ఆ తర్వాత 10వ వచనాన్ని కూడా దాంట్లో కొంత భాగాన్ని నేను చదువుతాను, వినండి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. ఇది 6వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఇది 10లో మొదటి భాగం. ఇక్కడ ఈ యొక్క 6వ అధ్యాయం ద్వారా దేవుడు చాలా సత్యాలు నేర్పిస్తాడు. వాటిలో కొన్నింటిని నేను మీకు చాలా బ్రీఫ్గా పాయింట్అవుట్ చేస్తాను. కాకపోతే ఇక్కడ ఈ 2 వచనాలు చదివిన తర్వాత మనకేం అర్థమవుతుంది? 2 kinds ఆఫ్ థింకింగ్ అండ్ డిజైర్స్. 2 రకాల ఆలోచనలు, కోరికలు మనుషుల్లో మనకు కనబడుతున్నాయి. 2 kinds ఆఫ్ లివింగ్ అండ్ డెస్టినీస్. 2 రకముల జీవిత విధానాలు అండ్ 2 వేరు గమ్యములు. ఒకటేమో సరైనది, ఒకటి సరైనది కాదు. ఈ రెండింటిని కూడా దేవుడే మన ఎదుట పెట్టాడు. మనకి ఏది మంచి, ఏది ఇచ్చాడో నేర్పిస్తున్నాడు. దేన్ని మనము అవలంబించాలి, దేన్ని మనము ఉపేక్షించాలో కూడా మనకి చూపిస్తున్నాడు. సో దీంట్లో రెండిట్లో మనకు కనబడేది ఏంటి? ఒక దాంట్లో గాడ్లీనెస్, దైవ భక్తి, ఇంకో దాంట్లో గ్రీడీనెస్, ధనాపేక్ష. ఈ రెండింటిని దేవుడు చూపిస్తాడు. దైవభక్తి విషయంలో దేవుడు ఏం చెప్పాడు? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. దాన్ని మీరు ప్రతిరోజు ధ్యానిస్తూ ఉండండి, మీకు చాలా గొప్ప మేలు కలుగుతుంది. ధనాపేక్ష గురించి ఏం చెప్పాడు? ధనవంతులగుటకు 9-10 వచనాల్లో ఇది రాయబడింది. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములనైన అనేక దురాశల్లోనూ పడుదురు. అటివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి అని చెప్తాడు. సో దైవభక్తి కలిగినటువంటి వారి జీవితం ఎంత సజావుగా ఉంది, ఎంత సుఖప్రదంగా ఉంది, సమాధాన పూర్ణముగా ఉందో చూడండి. అండ్ ధనాపేక్ష కలిగినటువంటి వారి జీవితంలో ఎన్ని అల్లకొల్లోలాలు, ఎన్ని రకాలైనటువంటి ఆపదలు, ఎన్ని ఆటంకాలు అండ్ ఎంత ఆయాసం ఉందో గమనించండి. సో దైవభక్తిలో ఉన్నదేంటి, ధనాపేక్షలో లేనిదేంటి అంటే పైన మీరు చూస్తే సంతుష్టి అనేటువంటి పదాన్ని మనం చూసాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉంది. సో ఈ సంతృప్తి అనేది, ఈ కంటెంట్మెంట్ అనేది, లేకపోతే డీప్ సాటిస్ఫాక్షన్ అనేది వారికి ఎక్కడ లభిస్తుంది? వారికి ఏమీ లేకపోయినా కూడా, వారు సాదాసీదా జీవితాన్ని జీవించినా కూడా, బేసిక్ ఎసెన్షియల్స్ అంటే చాలా కనీసపు సౌకర్యాలతో వారి జీవితం సాగుతున్నా కూడా వారికి నిండుగా సంతృప్తి ఉంది. దాని గురించి చెప్తాడు 7-8 వచనాల్లో. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. అంటే మనిషి యొక్క ఫోకస్ ఏంటి? మనిషి దేని మీద దృష్టి పెట్టాలి? ప్రభువు మత్తయి సువార్త 6:33లో చెప్పాడు, ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకొందుము అని అన్యజనుల వలె మీరు విచారించకూడదు, కానీ మీరు మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకమన్నాడు. అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. సో ఒక బిలీవర్, ఒక క్రిస్టియన్, ఒక సెయింట్ యొక్క ఫోకస్ ఏంటంటే దేవుడి రాజ్యం, ఆయన యొక్క నీతి, దైవభక్తి. దైవభక్తి ఉంటే అన్నము, వస్త్రము దేవుడు వారికి ఇస్తాడు అండ్ వారిని తృప్తితో బ్రతకదేయిస్తాడు. కానీ అదే ధనాపేక్షలు అనుకోండి. ధనాపేక్షల గురించి వచనాల్లో కొన్ని మాటలు నేను మీకు హైలైట్ చేసి వినిపిస్తాను, వినండి. వీరికి ఏముంది అంటే డిస్కంటెంట్మెంట్, అసంతుష్టి, అసంతృప్తి,
డిస్సాటిస్ఫాక్షన్ అంటారు కదా. ధనవంతులగుటకు అపేక్షించువారు. సో వీరిలో ఉన్నటువంటి అపేక్ష ఏంటి? వీరిలో ఉన్నటువంటి కోరిక ఏంటి? వీరి యొక్క జీవిత ఆశయం ఏంటి? ధనవంతులం అవ్వాలి. వారు చదివే చదువు ఎక్కువ డబ్బు సంపాదించడానికి, వారు ఎంచుకున్న వృత్తి ఎక్కువ డబ్బు సంపాదించడానికి, వారు చేసే ఉద్యోగం ఎక్కువ డబ్బు సంపాదించడానికి. ఉద్యోగంలో ఒక స్థాయిలో ఉంటే సరిపెట్టుకోరు, ఇంకా వేరే ఉద్దేశంతో జ్ఞానాన్ని పెంచుకుని అడిషనల్ డిగ్రీ సంపాదించుకుని పనికి ఇంకా గొప్పగా ఉపయోగపడడం మంచిదే. కానీ ఎక్కువ సంపాదన కోసం ఇక్కడైతే పే స్కేల్ 40,000, అది వస్తే ఆ స్థాయికి వెళ్తే 80,000, దానికి మించి ఆ స్థాయికి వెళ్తే 2 lakhs అని డబ్బు కోసమే వారి యొక్క స్కిల్ లేకపోతే అకాడమిక్ క్వాలిఫికేషన్స్ని పెంచుకోవాలనుకునేటువంటి వారు, జీవితం ఇక చదువు అండ్ సంపాదనే అనుకునేటువంటి వారు, లేక వ్యాపారం ఒక మోస్తారు వ్యాపారంతో సరిపెట్టుకోకుండా ఇంకా పెంచాలి, ఇంకా పెంచాలి, బ్రాంచ్ ఉండాలి, ఇంకో బ్రాంచ్ ఉండాలి, ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి అని ధనాపేక్ష చేత. ఇఫ్ ద మోటివేషన్ ఈజ్ జస్ట్ గ్రీడ్, అంటే డబ్బు ఇంకా పెరగాలి, స్టేటస్ ఇంకా పెరగాలి, అండ్ ఇంకా నేను అనేక సుఖాలు అనుభవించాలి అనేటువంటి ఉద్దేశంతో వారు అపేక్షిస్తే వారు అనేక దురాశల్లో పడిపోతారంట. అంటే వారి యొక్క ఆలోచన విధానము మారిపోతుంది, వారి కోరికలు కలుషితమైపోతాయి, ఆశలు దురాశలైపోతాయి, చెడు ఆశలైపోతాయి, పేరాశలైపోతాయి, వారు దాంట్లో పడతారు. ధనాపేక్ష, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి. సో ధనాపేక్షలు ఏం చేస్తారంటే భక్తి వైపు అడుగులేయడం కాదు, భక్తి నుండి వెళ్ళిపోతారంట, విశ్వాసము నుండి తొలగిపోతారంట. ఎందుకంటే ఎంతసేపు నీకు ఆ యొక్క క్యాషు 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 అనేది పగలు రాత్రి నిద్రలో ఉన్నప్పుడు మెలకుగా ఉన్నప్పుడు నిన్ను డామినేట్ చేస్తుంటే నీవు క్రైస్ట్ నుండి దూరం అయిపోతావు. ఎందుకంటే క్రైస్ట్ అండ్ క్యాష్ టుగెదర్ ఈజ్ ఇంపాసిబుల్. కానీ చాలామంది అది ఆలోచించట్లేదు కనుక దాంట్లో వారు కొట్టుకొని పోతారు. తర్వాత వారు నానా బాధలతో తమను తామే పొడుచుకొని, వారిని డబ్బు సంపాదించమని ఎవరు కోరారు? డబ్బు సంపాదించుట కొరకు అహర్నిశలు కృషి చేయమని ఎవరు కోరారు? డబ్బు సంపాదించుకుంటూ దురాశల్లో పడమని ఎవరు మోటివేట్ చేశారు? విశ్వాసం నుండి తొలగిపోమని ఎవరు వారికి నూరిపోశారు? అండ్ చివరికి ఎవరు వారిని అప్పగించారు? నానా బాధలతో వారిని వారు పొడుచుకోవడానికి వారే కదా, ఎవరో కాదు కదా. దేవుడు ఒకవైపున సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమని దానికన్నా ముందే చెప్తే, అన్న వస్త్రములు కలిగి మనము తృప్తి పొంది ఉందదుము అని ముందే చెప్తే, ఏమీ తెలియదు ఏమీ తీసుకుపోలేము అని ముందే చెప్తే, అది పెడచెవిన పెట్టి ఈ ప్రకారం పోయేవారు ఏమవుతారు? సో దైవభక్తి కలిగినటువంటి వారికి లిటిల్ నీడ్స్ ఉంటాయి, కొన్ని అవసరాలు ఉంటాయి. దైవ భక్తి లేకుండా ధనాపేక్ష కలిగినటువంటి వారికి లాట్ ఆఫ్ గ్రీడ్, లాట్ ఆఫ్ నీడ్స్. ఇక దైవభక్తి కలిగినటువంటి వారిని దేవుడు ఎక్కడ దీవిస్తాడు, ఎక్కడ వారిని వర్ధిల్లజేస్తాడు, ఎక్కడ వారికి నిత్య ఐశ్వర్యమునిస్తాడు అనేది 11-12 గమనించండి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, అంటే ధనాపేక్షను, ఈ ధన సంపాదనకి సంబంధించిన ఆలోచనను విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. ఎంత మంచి మాటలో చూడండి. ప్రపంచం మనకేం చెప్తుంది? 4 ఇళ్ళు, 7 ప్లాట్లు, 3 కార్లు, 5 బ్యాంక్ అకౌంట్లు, ఇన్ని మ్యూచువల్ ఫండ్స్, అన్ని షేర్సు, గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, స్విస్ బ్యాంక్లో ఖాతా, అండ్ ఇంకొక లక్సంబర్గ్ బ్యాంక్లో ఖాతా, లేకపోతే కేమన్ ఐలాండ్స్లో ఖాతా. ఇన్ని తెరుచుకో, ఇన్ని పెట్టుకో, ఒకటి మునిగితే ఒకటైనా ఉంటుంది అని లోకం చెప్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఇక్కడ ఇళ్ళు లేవు, కార్లు లేవు, అండ్ ఏ రకమైనటువంటి ప్రాపర్టీకి సంబంధించినటువంటి లేకపోతే ఇతర రిసోర్సెస్కి సంబంధించినవి లేవు. నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికం ఇవి ఎప్పటికీ ఉండే శాశ్వత లక్షణాలు. మిగతావన్నీ ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. ఏమీ మనం తీసుకుపోలేం. అన్నీ వస్తాయి, అన్నీ పోతాయి లోకంతోనే. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. ధనము కొరకు, దురాశ కొరకు లోకంలో ఎంతసేపు ఉదయం రాత్రి పోరాటం ఆరాటంతో విశ్వాసము నుండి తొలగిపోయి నాశనమైపోవద్దు అంటున్నాడు. నిత్య జీవమును చేపట్టము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొంటివి. ఎంత మంచి మాట. డాక్టర్ హ్యారీ ఐరన్సైడ్ ఒక
దైవ సేవకుడు. ఆయన కాలిఫోర్నియాలో ఉండేవాడు. ఆయన దగ్గరికి ఐర్లాండ్ నుండి ఒక దైవ సేవకుడు వచ్చాడు. ఆయన పేరు ఆండ్రూ ఫ్రేజర్. సో ఆండ్రూ ఫ్రేజర్కి ఒక విపరీతమైనటువంటి జబ్బు చేసినందుకు ఆయన కాలిఫోర్నియాలో వైద్యం కొరకు, అక్కడ కొంత విశ్రాంతి కొరకు వచ్చాడు. చాలా బలహీనంగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన ప్రతిరోజు తన పాతబడినటువంటి, బాగా వాడుక చేసిన తర్వాత పూర్తిగా నలిగి అరిగిపోయేటువంటి బైబిల్ని తీసి చదివేవాడు. అండ్ దాంట్లో ఉన్నటువంటి లోతైన సత్యాలు ఆల్రెడీ సేవకుడిగా ఉన్నటువంటి హ్యారీ ఐన్సైడ్కి చెప్తుంటే హ్యారీ ఐన్సైడ్ ఆశ్చర్యపోయేవాడు. అండ్ ఒకరోజు అడిగేశాడు, ఆండ్రూ, మీరు ఇంత గొప్ప జ్ఞానమును ఎక్కడ చదివి తెలుసుకున్నారు? ఆ పుస్తకం పేరేంటో నాకు చెప్తే నేను కొనుక్కుంటాను. లేకపోతే మీరు ఏ యూనివర్సిటీ, ఏ సెమినరీ, ఏ థియోలాజికల్ కాలేజ్లో డిగ్రీ చేశారు థియాలజీ మీద నాకు చెప్తే నేను కూడా అక్కడ చేసే ప్రయత్నం చేస్తాను. ఇంత జ్ఞానం నేను ఇప్పటిదాకా నా జీవితంలో వినలేదు, తెలుసుకోలేదు అన్నప్పుడు ఆ యొక్క రోగగ్రస్తుడైనటువంటి ఆండ్రూ ఫ్రేజర్ ఏమన్నాడు తెలుసా? నా ప్రియ యవనస్తుడా, నేను ఐర్లాండ్లో నా యొక్క గుడిసెలో మట్టి నేల మీద ప్రతిరోజు మోకరిల్లి గంటల సేపు బైబిల్ తెరిచి పరిశుద్ధాత్మ నాకు యేసుక్రీస్తును ప్రత్యక్షపరచుము అని ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు, కనిపెడుతూ వచ్చినప్పుడు, కన్నీరు గార్చినప్పుడు ఆయన నాకు ఆ యొక్క సత్యాలు నేర్పిస్తూ వచ్చాడు. నేను ఎక్కడా బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు, నేను ఇంకో పుస్తకాన్ని కొని చదవలేదు. ఇదంతా నా యొక్క గుడిసెలో మట్టి నేల మీద మోకాళ్ళ మీద ఉండి బైబిల్ తెరిచి ఆత్మదేవుడు నేర్పిస్తే నేర్చుకున్నది. హ్యారీ ఐన్సైడ్ ఆశ్చర్యపోయాడు. భక్తులు ఎంత గొప్పగా దీవించబడతారో ఆ దీవెన మరో రకంగా మనిషికి లభించదు. సో గ్రేట్ లాస్. మిగతా వారు భక్తిహీనులు, ధనాపేక్షులు. 9-10 వచనాలు గమనించండి. అక్కడ ఎలాంటి పదాలు దేవుడు వినియోగించాడో గమనించండి. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములునైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. సో ధనాపేక్ష ఎక్కడుంటే సమస్తమైన కీడులు అక్కడ ఉంటాయి. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి. ఎంత ఎంత భయంకరమైనటువంటి నష్టం, నాశనం. అండ్ అట్లా చివరి దినాల్లో చాలామంది తయారవుతారు. పౌలు కాలంలో ఉన్నారు, తిమోతి కాలంలో ఉన్నారు, ప్రభు కాలంలో ఉన్నారు. కానీ మన కాలంలో ఇంకా ఎక్కువ అవుతారు. ఎందుకంటే ఆయన చెప్పాడు 3వ వచనం నుండి 5వ వచనం వరకు 1 తిమోతి 6లో, ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను, దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక, సౌండ్ డాక్ట్రిన్ని, ఆరోగ్యకరమైన బోధను, యేసుప్రభుకు సంబంధించిన బోధను ఎవడైనా అంగీకరించకపోతే, భిన్నమైన బోధను ఉపదేశించిన యెడల వాడు అబద్ధ బోధకుడు. అబద్ధ బోధ చేస్తే, దైవభక్తి గురించి కాదు ధనాపేక్ష గురించి బోధ చేస్తే, దేవుణ్ణి సంపాదించుకో అని కాకుండా ధనాన్ని సంపాదించుకో అని దేవుడి పేరు అడ్డం పెట్టుకొని చెప్పేటువంటి ప్రతి దుర్మార్గుడు వాడు దేవుడి సేవకుడు కాడు. వాడు ఏమీయూ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములను, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సో ఈ దుష్టులకి దైవభక్తి లాభ సాధనం. చర్చు పెట్టేదే సంపాదించుటకు, మీటింగ్కి వచ్చేదే సంపాదించుటకు, ప్రవచనం చెప్పేదే క్యాష్ అడిగి తీసుకోవడానికి, ప్రేయర్ టవర్ కట్టేదే డబ్బు సంపాదన కోసం, ఫీజు పెట్టడానికి. సో ఇట్లాంటి వారు దైవభక్తిని లాభ సాధనముగా, వ్యాపారముగా చేసుకుంటారు. అట్లాంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు కనుక ఇక సోకాల్డ్ క్రైస్తవులుగా ఎంచబడుతున్నటువంటి వారు కూడా ధనాపేక్ష వైపే మొగ్గు చూపుతున్నారు, మోసపోతున్నారు. దైవాపేక్ష లేదు, ధనాపేక్ష, ధనాపేక్ష, ధనాపేక్ష. ధనాపేక్ష అంటుంటే ఇక్కడ మనం చదివినటువంటి వచనాల్లో కూడా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములను, చెడిపోయిన మనసు అంటే నాకు ఒక స్టోరీ గుర్తుకొస్తుంది. ఒకసారి ఇద్దరు, ఇది ఒక పాత లెజెండ్, పురాతన గాథ. ఒకడేమో దురాశాపరుడు, ఇంకొకటి అసూయాపరుడు. ఇద్దరు దారిన ప్రయాణం చేస్తుంటే ఒక అపరిచితుడు ప్రయాణం అయ్యాడు. కాసేపు వారితో కూర్చుని మాట్లాడాడు. పోతూ పోతూ చెప్పాడు, నేను మీకు మేలు చేయాలనుకుంటున్నాను. మీరు ఏదైనా కోరిక కోరితే మొదట ఎవరు కోరుతారో వారికి దాన్ని ఇస్తాను, అండ్ రెండవ వారికి అది రెండింతలుగా ఆటోమేటికలీ లభిస్తుంది. సో వీళ్ళిద్దరూ దురాశాపరుడు, అసూయాపరుడు
ఆలోచనలో పడిపోయారు. నేను ఒకవేళ ఫలానాది కోరుకుంటే నాకన్నా రెండింతలు అవతలోడికి వస్తుంది, కనుక నేను కోరుకోకూడదు. వాడు మొదట కోరుకుంటే వాడికి వచ్చింది రెండింతలు నాకు వస్తుంది. ఎందుకంటే ఇద్దరు చెడ్డవారే, ఇద్దరికి చెడిపోయిన మనస్సే, సత్యహీనులే. ఒకడు దురాశపరుడు, ఒకడు అసూయపరుడు. సో అసూయపరుడికి మొదట కోరుకుని రెండో వాడికి రెండంతలు వచ్చేస్తే వీడు అసూయతో చచ్చిపోతాడు. దురాశాపరుడికి అంతే, వీడికి రెండింతలు వస్తే వాడు దురాశతో వాడికి తృప్తి లేక వాడు చచ్చిపోతాడు. కనుక ఇద్దరూ కోరుకోకుండా మౌనంగా ఉన్నారు. కాసేపు అయి టైం అయిపోతుంది, ఆయన వెళ్ళిపోతాను అంటున్నాడు. అప్పుడు ఇక ఏం చేశారంటే ఈ ఇద్దరిలో మరి ఎవడో తెలియదు కానీ స్టోరీ ప్రకారం దురాశపరుడు అసూయపరుడు ఇద్దరిలో బలమైన వాడు బలహీనంగా ఉన్నవాడి పీక పట్టుకున్నాడు. ఆయన వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోకముందు నువ్వు కోరుకోకపోతే పీక నొక్కి చంపేస్తాను అంటే బలహీనుడు పాపం పీక నొక్కేస్తున్నాడు. కనుక ఏమన్నాడంటే నాకు ఒక కన్ను పోవునుగాక అన్నాడు. మేక్ మీ బ్లైండ్ ఇన్ వన్ ఐ, నాకు ఒక కంటిలో గుడ్డితనాన్ని ఇవ్వు. సో వాడికి ఒక కన్ను పోయింది. వెంటనే పీక నొక్కుతున్నోడికి 2 కళ్ళు పోయాయి. సో స్టోరీ ఏంటి అంటే, ప్రజలారా మీరు అసూయాపరులుగా దురాశాపరులుగా ఉంటే కళ్ళు పోతాయి, తర్వాత మీరు కాటికి పోతారు. సో అట్లాంటి పరిస్థితుల్లో ఉండకండి, అందులుగా ఉండకండి. జీవిత సత్యాలకు అందులవ్వకండి, అక్రమార్కులు అవ్వకండి, అండ్ తర్వాత నిత్యనాశనానికి పోకండి. చక్కగా వారు ఆ పురాతన గాథలో సత్యాన్ని చెప్పారు. ప్రాఫిట్ అండ్ లాస్, లాభము నష్టము. దేవుడి వాక్యం మన ఎదుటుంది. మనము సంతుష్టి సహితమైన దైవభక్తితో గొప్ప లాభాన్ని పొందుకుందాము, లేకపోతే ధనాపేక్షలమై సమస్త కీళ్లకు అప్పగించుకొని నష్టము నాశనంలో మునిగిపోవాలో అది మన నిర్ణయమే. కానీ మీరు దేవుడికి భయపడి దేవుడికి లోబడి దైవ చిత్తానుసారమైనటువంటి వాక్యానుసారమైన నిర్ణయం చేస్తారని ఆశిస్తూ ప్రార్థిస్తూ, అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించాలని దేవుడి సన్నిధిలో వేడుకుంటూ, మరోసారి మనము నీ వాక్యమే సత్యము అనే ఈ ఆత్మీయ కార్యక్రమంలో కలుసుకునేంత వరకు మర్చిపోవద్దు, మన ఆలోచనలు సత్యం కావు, మన అభిప్రాయాలు సత్యం కావు, ఇతరులు మనకు నేర్పిన సిద్ధాంతాలు సూత్రాలు సత్యం కావు, లోక సంబంధమైన మత బోధలు ప్రబోధలు సత్యం కావు. దేవుడి వాక్యమే సత్యం, ఆయన వాక్యమే సత్యం. యేసు చెప్పాడు నీ వాక్యమే సత్యం అని. అదే సత్యం. ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునుగాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపా కనికరాలు మీ ఆత్మకు తోడై ఉండునుగాక. ఆమేన్.